ఎస్ కమింగ్. హే భవానీ, రండి లోపలికి రండి. థ్యాంక్ యూ సార్. సార్ ఆ ఇన్వాయిస్ బిల్స్ సార్. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు 2 minutes వెయిట్ చేయండి, నేను వెళ్ళి మీకు టీ తెస్తాను. ఓకేనా? మీరు కూర్చోండి. టీ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ నేను అడిగిన బిల్స్ అండ్ ఇన్వాయిస్ సార్. వెయిట్, మీరు బిల్ తీసుకుని పరిగెత్తేలా ఉన్నారేంటి? బిల్స్ అన్నీ ఆఫీస్లోనే ఉన్నాయి. నా మేనేజర్ ప్రియా వాటిని తీసుకొస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆమెను చూసారా? లేదు సార్, మోస్ట్లీ మేము అన్ని మెయిల్స్లోనే తీసుకుంటాం. సమ్ టైమ్స్ వర్కర్స్ ద్వారానే మేము ఈ ఇన్వాయిస్ అండ్ బిల్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఆఫీస్లో బాగా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల డైరెక్ట్గానే వెళ్ళి తీసుకురమ్మంటున్నారు సార్. సో అందువల్ల క్లయింట్స్ అందరినీ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను సార్. అయితే మీరు నా మేనేజర్ ప్రియాని కలిసినట్టుగానే ఉంటుంది, ఆ డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఓకే సార్. ప్రియా వచ్చేసారనుకుంటాను. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ ప్రియా, రండి. భవానీ, ఈమె ప్రియా. హాయ్. హాయ్. ప్రియా, వర్క్ ఎలా జరుగుతోంది? గుడ్ సార్, బాగానే జరుగుతుంది. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. భవానీ, మనం ఎన్నోసారి ఫోన్లో మాట్లాడాం. ఇప్పుడే మీట్ అవుతున్నాం కదా? ఎక్కడ వర్క్ చేయడానికే టైం సరిపోతుంది, అలాంటప్పుడు నేరుగా ఎలా మీట్ అవుతాం? ఓకే, నో ప్రాబ్లం. ఇదిగోండి మీరు అడిగిన ఇన్వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ప్రియా, నాకు ఇంకా ఏమైనా ఇన్వాయిస్ అండ్ బిల్స్ అవసరమైతే మీకు కాల్ ఆర్ టెక్స్ట్ చేస్తాను. ఓకే. ఓకే ప్రియా, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఓకే. ఓకే సార్, అయితే నేను బయలుదేరుతాను. నాకు ఏదైనా ఇన్వాయిస్ అండ్ బిల్స్లో డౌట్ ఉంటే మీకు కాల్ బ్యాక్ చేస్తాను సార్. భవానీ సార్, మీరు ఇక్కడే కూర్చుని అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఏమైనా లేకపోతే చెప్పండి, నేను ఇప్పుడే వాటిని రెడీ చేసి మీకు ఇస్తాను. ఈ రోజు అన్ని కంప్లీట్ చేసేద్దాం. నేను నీకు లంచ్ రెడీ చేసి తీసుకొస్తాను, సరేనా? సార్ అదేం వద్దు సార్, నేను వచ్చే ముందే తినేసి వచ్చాను సార్. సో నేను వెయిట్ చేసి డీటెయిల్స్ అవి చెక్ చేసి మీకు ఇచ్చేసి వెళ్తాను సార్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్. ఓకే సార్. భవానీ, మీ ఇల్లు ఇక్కడ పక్కనే అని చెప్పారు కదా, ఎక్కడుంది? సార్ నియర్ బై అమీర్పేట్, 2 minutes సార్. ఓకే. మీకు 2 wheeler ఏం లేదా? లేదు సార్, నడిచి వెళ్ళి రావడమే అలవాటైంది. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నేను అమ్మ మాత్రమే సార్. మరి మీ నాన్న? మా నాన్న నా చిన్న వయసులోనే చనిపోయారు సార్. అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది సార్. ఐఎమ్ సారీ భవానీ. ఇట్స్ ఓకే సార్. నేను అప్పుడే అడగాలనుకున్నాను సార్, ఇంట్లో మెయిడ్ లేదు, తర్వాత మేడం ఎక్కడ సార్? అది పెళ్ళైన కొద్ది రోజులకే నా వైఫ్ ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తర్వాత నేను ఎవరిని చేసుకోవాలనుకోలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. తను పోయిన తర్వాత ఈ జీవితం నాకు ఇలాగే అలవాటైపోయింది. ఇప్పుడు ఈ కంపెనీయే జీవితంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇదే నాకు చాలు. సారీ సార్. సార్ మీరు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు. మా బంధువులందరూ, అలాగే నా బ్రదర్ అందరూ కూడా అదే మాట చెప్పారు. కానీ నా భార్య స్థానంలో వేరెవరిని ఊహించుకోలేకపోతున్నాను. ఒకవేళ తనలాంటి అమ్మాయే దొరికుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండేవాడిని. ఓకే సార్. సార్ మీరు ఆఫీస్కి అంతా వెళ్ళరా సార్? లేదు భవానీ, నేను ఎప్పుడు నా బిజినెస్లో కరెక్ట్గా ఉంటాను. కానీ పోయిన వారం నేను ఆఫీసులో కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆయన రెస్ట్ తీసుకోక తప్పదని చెప్పారు.
అందువల్లే ఇంట్లో ఉంటున్నాను. ఓకే సార్, ఇక మీదట మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్. నాకేమైనా ఇన్వాయిస్ అండ్ బిల్స్ కావాల్సి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటాను సార్. నోను, మీరు రావడం వల్ల నాకే సమస్య లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని నేను వెరిఫై చేసే మీకు ఇస్తాను. అంతవరకు మీరు మా ఇంటికి వస్తూనే ఉండాలిగా. ఒకవేళ నా ఆరోగ్యం గనక సెట్ అయితే నేను ఆఫీస్కి వెళ్తాను. ఆ తర్వాత మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. ఓకే సార్, నాకు ఇంకేమైనా ఇన్వాయిస్ అండ్ బిల్స్ కావాల్సి వస్తే మీకు కాల్ బ్యాక్ చేస్తాను సార్. వస్తాను అలాగే. సార్. ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా లక్షణంగా, అణుకోగా, మంచి అమ్మాయిలా ఉంది. నేను ఇంతవరకు నా లైఫ్లో ఇలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. ఈ అమ్మాయిని దేవుడు నాకు ముందే పరిచయం చేసి ఉండొచ్చు. పాపం అమ్మాయి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి చాలా కష్టాలు పడింది. కష్టాల్లో పెరగడం వల్లే తనకింత మెచ్యూరిటీ వచ్చిందనుకుంటా. ఇలాంటి అమ్మాయి నాకు లైఫ్ పార్ట్నర్గా దొరికితే ఎంతో బాగుంటుంది. చెప్పరా, నీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఏమైందిరా? ఏంటి, ఏదైనా పని దొరికిందా? ఏం పనిరా? ఎంత జీతంరా? అదంతా ఏం కాదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. డబ్బులా? ఎందుకురా? ఎప్పుడు చూసినా డబ్బులు అడుగుతూనే ఉన్నావేంటి? ఇప్పుడు ఎంత డబ్బు కావాలి నీకు? ఎక్కువేం కాదులే, ఓ 10,000 ఇవ్వు చాలు. రే, 10,000? 1,000 రూపాయలు 2,000 అని తీసుకునేవాడివి ఇప్పుడేమో 10,000 అడుగుతున్నావు. అంత డబ్బుకి నేనెక్కడికి వెళ్ళాలరా? అర్జెంటుగా కావాలి, ఎవరినైనా అడిగి ఇప్పించు. నాకే నెలకి 20,000 మాత్రమే వస్తుంది. అందులోని ఇంటద్ద, కిరాణా సామాన్లు, అమ్మకి మెడిసిన్స్ ఇవన్నీ చూసుకుంటున్నాను నేను. బస్సులో వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని నేనే నడిచి వెళ్ళొస్తున్నాను. నువ్వేంట్రా అంటే ఇంత ఈజీగా 10,000 అడుగుతున్నావు? ఇంత డబ్బు నేను ఎవరిని అడిగి తీసుకోగలను? నువ్వే చెప్పు. సరేలేవే, నువ్వెవ్వరిని అడగక్కల్లా. కంపెనీలో అడ్వాన్స్ అడిగి ఇవ్వు. రే, ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ కి నెల నెల జీతంలో కట్ చేస్తున్నారా? మళ్ళీ మళ్ళీ డబ్బులు అడిగితే వాళ్ళెలా ఇస్తారా? ఇప్పుడు డబ్బులు ఇస్తావా ఇవ్వవా? నా దగ్గర 10 పైసలు కూడా లేవు. రే, నువ్వు పనికి వెళ్ళి ఆశగా నాకేదైనా కొనిస్తావనుకుంటే నువ్వేంట్రా అంటే నన్ను డబ్బులు అడుగుతున్నావు? ఇలా నువ్వు చేసేదంతా చూస్తుంటే నాకు నీ మీద అస్సలు నమ్మకమే లేదు. సరే వదిలే, ఏమీ అడగను. రే, ఇప్పుడెందుకు అర్జెంటుగా 10,000 అడుగుతున్నావు నువ్వు? నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను, వాడిప్పుడు నా ప్రాణాలు తీస్తున్నాడు. పర్లేదులేవే, నువ్వు లేవని చెప్పేశావుగా, మరెందుకు అడుగుతున్నావు? రే, నువ్వేరా ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావు? డబ్బులు లేవని చెప్పేశావుగా, నేను నీ ప్రాణాలేం తీయనులే. చాలా పెట్టవే ఫోను. ఛే, అయ్యో, నేనెలా నమ్మి పెళ్లి చేసుకొని ఎలా? అయ్యో, ఉఫ్.